చక్షుర్మిళితమైన తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వామి భూతనామి నమస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచారం నిర్విశేష శాతులసితారు. జై శ్రీ విష్ణు. శ్రీ శ్రీవాస గౌరవంతమంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం భగవద్గీత రెండో అధ్యాయము ఐ థింక్ 70 శ్లోకం వరకు చర్చించుకున్నాం. సో ఈరోజు మనం 71వ శ్లోకం నుంచి మొదలు పెడదాం. విహాయ కామాన్ యత్సర్వ. చెప్పండి. విహాయ కామాన్ సర్వాన్ పుమాం శరతి నిస్పృహ నిర్మమో నిరహంకార శాంతిమాధిగచ్చతి. ఇది నిన్న ఇది కూడా అయిపోయింది గురువు గారు. అచ్చా, ఇది అయిపోయిందా? ఓకే. 71 కూడా అయిపోయింది. 72 చెప్పాలి. ఓకే. ఏష బ్రహ్మీ స్థితి పార్థ ఏషా బ్రహ్మీ స్థితి పార్థ నైనం ప్రాప్య విమోహతి. నైనం ప్రాప్య విమోహ్యతి. స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతే. చదవండి. హరే కృష్ణ గురువు గారు. ఇది ఏ ఆధ్యాత్మికమును దివ్యమును అయిన జీవన విధానం. దీనిని పొందిన పిమ్మట మానవుడు కలత నొందడు. మరణ సమయం నందును అతడట్లు స్థితుడైనచో భగవద్ రాజ్యంన ప్రవేశింపగలుగును. భాష్యం కొంచెం పైకి స్క్రోల్ చేయరు. కృష్ణ చైతన్యమును లేక ఆధ్యాత్మిక జీవితంను మానవుడు క్షణములో పొందవచ్చును, లేదా కోట్లాది జన్మలు ఎత్తినను పొందలేకపోవచ్చును. ఇది కేవలం తత్వం యొక్క అవగాహన మరియు సత్యమును అంగీకరించుట పైననే ఆధారపడి ఉండును. శ్రీకృష్ణునికి శరణు పొందుట ద్వారా ఖట్వాంగ మహారాజు తన మరణం నాకు కొన్ని నిమిషముల ముందే అట్టి జీవన స్థితిని పొందగలిగాను. వాస్తవంకు నిర్వాణం అనగా భౌతిక జీవన విధానంను ముగించుటయే. బౌద్ధ తత్వం అనుసరించి భౌతిక జీవనం పిమ్మట శూన్యం మాత్రమే ఉండును.
కానీ శ్రీమద్ భగవద్గీత దీనికి భిన్నముగా ఉపదేశించుచున్నది. నిజమైన జీవితము ఈ భౌతిక జీవితమును పూర్తి చేసిన పిమ్మటనే ఆరంభమగును. ఈ భౌతిక జీవన విధానమును ముగించవలెనని తెలుసుకొనుటయే లౌకికవాదికి సరిపోవును. కానీ ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి పొందినవాడు ఈ భౌతిక జీవితం పిమ్మట ఆధ్యాత్మిక జీవితం కలదని ఎరుగును. ఈ జీవితంను ముగించుటకు పూర్వమే మానవుడు అదృష్టవశాత్తు కృష్ణ చైతన్యవంతుడైనచో వారు వెంటనే బ్రహ్మ నిర్వాణ స్థితిని పొందగలుగుదురు. భగవద్ధామమునకు మరియు భగవానుని సేవకు నడుమ భేదము లేదు. ఆ రెండును గుణాతీత స్థితి యందుండుట చేత భగవానుని పట్ల ప్రేమయుక్త సేవ యందు నెలకొనుట భగవద్ధామమును పొందినట్లే యగును. భౌతిక జగత్తునందు ఇంద్రియ తృప్తికి సంబంధించిన కార్యకలాపములుండగా ఆధ్యాత్మిక జగత్తునందు కృష్ణ చైతన్య కార్యకలాపములుండును. ఈ జీవనం నందే కృష్ణ చైతన్యం పొందుట అనునది శీఘ్రమే బ్రహ్మస్థితిని పొందగలుగుట యగును. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు భగవద్ రాజ్యంన నిశ్చయంగా ప్రవేశించినట్టు వాడే యగును. బ్రహ్మము అనునది భౌతిక తత్వంనకు వ్యతిరేకమైనది కనుక బ్రహ్మస్థితి అనగా భౌతిక కర్మకలాపములతో కూడిన స్థితి యందు నెలకొనకుండుట అని అర్థము. భగవానునికి చేయబడు భక్తియుక్త సేవ భగవద్గీత నందు ముక్త స్థితిగా అంగీకరింపబడినది. సగుణాన్ సమతి త్వైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. కనుక భౌతిక బంధ విముక్తియే బ్రాహ్మీ స్థితి. భగవద్గీత యొక్క ఈ ద్వితీయ అధ్యాయము గీతాసారమని శ్రీల భక్తి వినోద ఠాకూరులు తెలిపియుండిరి. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము అనునవి భగవద్గీత యందలి చర్చనీయాంశములు. ఈ ద్వితీయాధ్యాయం నందు సంపూర్ణ గీత సారముగా కర్మయోగము, జ్ఞానయోగము స్పష్టంగా వివరింపబడి భక్తి యోగం కూడా స్వల్పంగా సూచింపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. చక్షురున్మిళితమైన తస్మై శ్రీ గురవే. సో ఇది 2వ అధ్యాయంలో ఆఖరి శ్లోకం. సో ఇలా భక్తి యోగంలో భగవంతుడి సేవలో నిమగ్నమైన వారు కలతని పొందరని ఇక్కడ చెప్తున్నారు. మరణ సమయంలో భగవంతుడి మీద పూర్తిగా ధ్యానం చేస్తే భగవంతుడి ధామానికి వెళ్ళవచ్చని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎవం మాపి స్మరణ్ భావం తజంతంత కలేవ తం ఏవైతే ఉంటాయి సదా తద్భావం. మనం ఏ విధంగా మరణించే సమయంలో ఏది మనం ధ్యానం చేస్తే ఆ విధంగా మనం ఆ స్థానానికి వెళ్తాం. సో కృష్ణ చైతన్యాన్ని ఒక్క క్షణంలో అయినా పొందవచ్చు, కోట్లాది జన్మలు ఎత్తిన పొందలేకపోవచ్చు అని ఇక్కడ చెప్తున్నాం. భగవంతుడి యొక్క శరణం పూర్తిగా ఎవరైనా స్వీకరిస్తే ఒక్క క్షణంలోనైనా పొందవచ్చు అని చెప్తున్నారు. కట్వంగ మహారాజు కొన్ని క్షణాల ముందు భగవంతుని పూర్తిగా శరణం తీసుకొని భగవంతుడి ధామానికి వెళ్ళారు. కానీ భగవంతుడి ధామంలో భగవంతుడు వారి భక్తులు అందరూ ఉంటారు. వారు భక్తులు భగవంతుడి సేవలో నిమగ్నమై ఉంటారు. కానీ బౌద్ధ తత్వంలో ఇది అంత శూన్యం అని చెప్తారు. అంటే చనిపోయాక శూన్యంలో లీనమవ్వడము, లేకుంటే మాయావాదులు బ్రహ్మ తేజస్సులో లీనమవ్వడము ఇలా చెప్తూ ఉంటారు. సో అది తప్పు. సో ఎలా అయితే ఇక్కడ మనం జీవిస్తున్నామో కానీ ఇక్కడ కష్టాలతో కూడిన ఈ జగత్తు.
సో అక్కడ కూడా జీవులు ఉంటారు, శుద్ధ భక్తులు. సో శుద్ధ భావనతో వారు భగవంతుడి సేవలో నిమగ్నమై ఉంటారు. సో ఎవరైతే ఆ, భగవంతుడి కర్మయోగము, జ్ఞానయోగం, భక్తి యోగం, ఇలా వివిధ రకాల యోగాల గురించి ఇక్కడ చెప్పారు 2వ అధ్యాయం. కానీ ఈ అన్నిటిలో భక్తి యోగం ఉత్తమమైనది. ఎందుకంటే కర్మయోగంలో కూడా కర్మ మీద ఆసక్తి ఉండవచ్చు. జ్ఞానయోగంలో వారు శాస్త్రాన్ని తామే చదివి వారు వారే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం, భగవంతుడిని పట్టించుకోకుండా. సో నెక్స్ట్ 3వ అధ్యాయము కర్మయోగం. అర్జున ఉవాచ అర్జున ఉవాచ జ్యాసతి చేత్ కర్మణస్తే ధ్యాయతే కర్మణస్తే కర్మణస్తే మత బుద్ధిర్జనార్దన మతా బుద్ధి జనార్దన తత్కిం కర్మాణి ఘోరే తత్కిం కర్మణి ఘోరే మాం నియోజసు కేశవ. మాం నియోజయసి కేశవ. యా ఎస్. సో ఎవరైనా చదవండి. హరే కృష్ణ. అనువాదము. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, కామ్యకర్మము కంటెను బుద్ధియే ప్రశస్తరమని నీవు భావించినచో నన్ను ఇట్టి ఘోరమైన యుద్ధమునందు ఎందులకు నియోగింప కోరుచున్నావు. భాష్యము. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తన ఆప్తమిత్రుడైన అర్జునుని భౌతిక దుఃఖ సాగరం నుండి తరింపజేయు ఉద్దేశముతో ఆత్మ యొక్క నిజస్థితిని గడిచిన అధ్యాయమునందు మిక్కిలి స్పష్టముగా వివరించను. అందులో ఆత్మానుభూతి మార్గమైన బుద్ధియోగము లేక కృష్ణ చైతన్యము ఆదేశింపబడినది. కొన్నిసార్లు కృష్ణ చైతన్యము జడత్వమని కర్మ సన్యాసము తప్పుగా భావింపబడును. అట్లు తప్పుగా భావించిన వాడు శ్రీకృష్ణ భగవాన్ని పవిత్ర నామమును జపించుచు పరిపూర్ణ కృష్ణ చైతన్య వంతుడొగుటకు ఏకాంత ప్రదేశమునకు తరలిపోవచుండును. కానీ కృష్ణ చైతన్య భక్తి తత్వమును సంపూర్ణ శిక్షణను పొందనిదే ఎవరును ఏకాంత ప్రదేశమున కృష్ణనామ జపమును చేయుట వాంఛనీయము కాదు. అట్టి కార్యము ద్వారా కేవలము అమాయక జనుల నుండి భక్తి ప్రశంసలు మాత్రమే మానవునికి లభించగలవు. అర్జునుడు కూడా కృష్ణ చైతన్యమును బుద్ధియోగము లేక ఆధ్యాత్మిక జ్ఞాన పురోభివృద్ధిని నందు బుద్ధి అనగా క్రియాశీల జీవము నుండి విరమించి ఏకాంత ప్రదేశంలో తపోధ్యానములు ఆచరించుటని భావించను. మరో విధంగా చెప్పవలెనని కృష్ణ చైతన్యమును నెపముతో అతడు యుద్ధము చేయట నుండి నేర్పుగా తప్పించుకోదలిచను. కానీ అతడు ఉత్తమ సాధకుని వలె అతడి విషయమున తన గురువైన శ్రీకృష్ణ భగవానికి విన్నవించి ఉత్తమ మార్గమును గూర్చి అతన్ని ప్రశ్నించను. అర్జునుడి ఈ ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగను లేక కృష్ణ చైతన్యముతో చేయు కర్మ విధానమును గూర్చి ఈ 3వ అధ్యాయమునందు విపులముగా వివరించాను. యా. సో 2వ అధ్యాయంలో కృష్ణుడు కర్మయోగము మరియు బుద్ధి యోగం ఇలా యాక్చువల్లీ మొత్తం అన్ని చెప్పడం జరిగింది. అయితే బుద్ధి యోగంలో ఏవి సేవ చేయకుండా, కర్మ చేయకుండా కేవలం శాస్త్రాలు అధ్యయనం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు.
సో ఇక్కడ మరి కర్మయోగం చేయాలా లేకుంటే బుద్ధి యోగం చేయాలా? యుద్ధం చేయమని మీరు చెప్పారు కృష్ణ. సో కర్మయోగం కంటే బుద్ధి యోగమే ఉత్తమం అయితే మరి నన్ను ఎందుకు యుద్ధం చేయమంటున్నావు అని అడుగుతున్నాను. సో ఏది చేయాలి? కర్మ సన్యాసము లేకపోతే కర్మయోగం ఏమి చేయాలి అని అడుగుతున్నాను. సో అయితే అప్పుడప్పుడు కొందరు కృష్ణ చైతన్యంలో అన్నీ వదిలేసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి జపం చేసుకుంటామని అనుకుంటారు. యాక్చువల్లీ అలా చేయకూడదని ప్రభుపాదుల వారు చెప్తుంటారు. అది కేవలము అమాయక ప్రజల నుంచి ప్రశంస పొందడానికే చేస్తున్నారని ఇక్కడ చెప్తున్నారు. సో యా, ఇందులో కర్మయోగమే ఉత్తమము అని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్, వ్యామిశ్రేణేవ వాక్యేన వ్యామిశ్రేణేన వాక్యేన బుద్ధిం మోహాయ శివమే బుద్ధిం మోహయ శివమే తదేకం వద నిశ్చిత్య ఏన తదేకం వద నిశ్చయేన శ్రేయోహమాప్నుయం. శ్రేయోహమాప్నుయాం. చదవండి ఎవరైనా. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. అనేక అర్థములు కలిగిన నీ బోధనలచే నా బుద్ధి మోహము నొందినది. అందుచే నాకు ఏది అత్యంత శ్రేయోదాయకమో దయించి నిశ్చయముగా తెలుపుము. భాష్యం. భగవద్గీతకు ఉపోద్ఘాతముగా గడిచిన అధ్యాయములో సాంఖ్యయోగము, బుద్ధి యోగము, బుద్ధి చేత ఇంద్రియములను నిగ్రహించుట, ఫలాపేక్ష రహిత కర్మము, ప్రారంభ దశలో గల సాధకుని స్థితుల నడి వివిధ విషయములు వివరింపబడినవి. కానీ అవన్నీయును ఒక క్రమ పద్ధతిలో వివరింపబడలేదు. కానీ వాని సంపూర్ణ అవగాహనకు మరియు కార్యాచరణ కొరకు ఒక క్రమ పద్ధతి అవసరమై ఉన్నది. కనుకనే అర్జునుడు బాహ్యమునకు అస్పష్టంగా గోచరించు ఆ విషయములను స్పష్టం చేయగోరెను. తద్వారా సాధారణ వ్యక్తి కూడా వాటిని ఎటువంటి మనోకల్పనలు మరియు వ్యతిరేక వివరణలు లేకుండా అంగీకరించు అవకాశం కలుగును. తన పద ప్రయోగముచే అర్జునునికి కలత కలిగించు ఉద్దేశము శ్రీకృష్ణ భగవానికి లేకున్నను, కృష్ణ చైతన్యము అనగా క్రియారహితమో లేక క్రియాశీలక సేవయో అర్జునుడు ఎరగలేకపోయెను. మరో మాటలో చెప్పవలెనన్నా అర్జునుడు తన ప్రశ్నల ద్వారా భగవద్గీత రహస్యము తెలుసుకొనగోరు శ్రద్ధావంతులైన అభ్యాసకులందరి కొరకు కృష్ణ చైతన్య మార్గంను సుగమం చేయుచున్నాడు. హరే కృష్ణ. సో ఇక్కడ అర్జునుడికి సందేహం, ఏం చేయాలి? భగవంతుడికి సాంఖ్యయోగంలో చేయాలా, జ్ఞానయోగంలోనా, కర్మయోగంలోనా? నేను యుద్ధం చేయాలా వద్దా, సన్యాసం తీసుకోవాలా జ్ఞానయోగంలో చెప్పినట్టు అని అతనికి సందేహం వచ్చింది. సో అందుకే ఇక్కడ ఈ విధంగా తన సందేహాన్ని నిర్మించాలని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో కృష్ణుడు తన సందేహాన్ని నిర్మూలిస్తూ కర్మయోగం గురించి చెప్పడం జరిగింది. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతకి